ఎయిర్పోర్టులు పెట్టడం గొప్ప కాదు, ఆ ఎయిర్పోర్టులు సక్సెస్ కావాలి అంటే విపరీతంగా ఫ్లైట్లు తిరగాలి, ఫ్లైట్లలో జనం తిరగాలి. జనం తిరుగుతుంటే ఫ్లైట్లు తిరుగుతుంటే ఆ ఏరియా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు కడప, కర్నూలు నామకే వస్తే పెట్టారు, నడుస్తున్నాయి. కానీ ఆశించినంత అభివృద్ధి ఉందా అంటే ఉందంటే ఉంది అన్నటువంటి విధంగానే ఉంది. ఎయిర్పోర్ట్ వచ్చినందువల్ల అక్కడ అభివృద్ధి రాలేదు. అక్కడికి రాజకీయ నాయకులు వెళ్ళడానికి పనికొస్తున్నాయి తప్పించి పెద్దగా ఉపయోగపడట్లేదు ఫ్లైట్స్. ఇప్పుడు మరి దగదర్తి నెల్లూరు జిల్లాలో పెడుతున్నాడు 916 కోట్లతో. మరి అక్కడికి ఏదైతే ఒక కన్సార్టియంకి ఇచ్చారట, టర్బో కన్సార్టియం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి గతంలో తెలుగుదేశం పార్టీ 2017లో అప్పగిస్తే 2019లో వైసీపీ దాన్ని ఆపేసింది. టర్బోని ప్రకాశం జిల్లా తెట్టు దగ్గర నిర్మించేందుకు వీలుగా వైకాపా ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించడంతో దాన్ని ఆపేశారు. ఇప్పుడు ప్రస్తుతం దగదర్తి విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి కదలిక వచ్చింది. దగదర్తి విమానాశ్రయ నిర్మాణానికి ఏపీ ఏడీసీఎల్ అంతర్జాతీయ టెండర్ పిలిచింది. వచ్చే నెల 10న ప్రీబిడ్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతుంది. బిడ్ల దాఖలకి నవంబర్ 3 దాకా తుది గడువు. అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టబోతున్నారు.